హాయ్! హలో! మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను చాలా ఈజీగా, చాలా టేస్టీగా అయ్యే ఒక ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నాను చూసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రవ్వ, అరకప్పు అటుకులు అంటే పోహా అండి, ఒక కప్పు పెరుగు, కొద్దిగా నీరు, తగినంత ఉప్పు. ముందుగా అటుకులను 5 నిమిషాలు నానబెట్టానండి. అటుకులు, రవ్వను కూడా చక్కగా వాష్ చేసి పక్కన పెట్టాను. రవ్వ, పెరుగు కలిపి పెట్టేసాను పక్కన. ఆ తర్వాత రవ్వ, అటుకులు, పెరుగు అన్నిటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న పదార్థాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టానండి. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవాళటి మార్నింగ్ ఉదయం హడావుడిలో నేను ఆల్రెడీ ముందే పప్పుచారు చేశాను. అది వీడియో తీయడం కుదరలేదు. సో, పిల్లలకు దోసలతో పాటు పప్పుచారే నేను చేశాను. అలాగే లంచ్ కూడా అవుతుంది కదా అనేసి. సో, మార్నింగ్ హడావుడి మీ అందరికి తెలిసిందే కదండీ! సో, అందుకని అలా చేశాననమాట. ఇప్పుడు వేడి తవ్వ మీద కొద్దిగా నూనె వేసి దోసలా పోసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. మీరు అనుకునే క్రిస్పీ చాలా స్పాంజ్‌లాగా ఉంటుంది ఈ దోస అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. మాకు కూడా 3 ఇయర్స్ పాప ఉంది. తన కోసం వేశాను నేను యాక్చువల్‌గా ఇది. మరొక విషయం, ఇది ఎర్లీ మార్నింగ్ చాలా హడావుడిగా చేసిందండి. అందుకని మీకు అర్థమవుతుందో అవ్వదో నాకైతే తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ. మన ఛానల్ ఇది కొత్త ఛానల్ అండి. సో, మన కొత్త పేజ్‌ని అందరూ ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్‌ని ఫాలో చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉంటాయని నేను నమ్ముతున్నాను గట్టిగా. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.